తులారాశి వారికి 9, 10 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. నక్కతో ఒక తొక్కినట్టే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకంతా కూడా శుభం చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి తులారాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయండి. చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. మంచితనానికి ఏంటంటే కనుక మారుపేరు అని చెప్పొచ్చు. అంతేకాని ఏంటంటేనండి వీరు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకొని భుజాలపైన వేసుకొని ఏంటంటే గనక ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే పనులను మొదలు పెడుతూ ఉంటారు. మంచి తెలివితేటలని కలిగి ఉంటారు. మంచి తెలివితేటలతో పాటు ఏంటంటే గనక వీరికి ఏంటంటే పని ఎక్కువగా చేసే తత్వం ఉంటుంది. బాగా శ్రమ పడాలి అంటే శ్రమ పడాలని కాదండి, వీరి రాశిని బట్టి ఏంటంటే కనుక బాగా కష్టపడుతూ ఉంటారు. కష్టజీవులు అని చెప్పొచ్చు. ఎక్కువగా పనిలో ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ పెట్టడం, ఎలాగైనా సరే ఎదగాలి అనే ఒక పట్టుదల అనేది వీరిలో ఉంటుంది. చాలా మంచి వ్యక్తులండి. ఎవరైనా సరే ఏదైనా విషయం చెబితే ఆ విషయాన్ని దాచుకుంటారు. ఇతరులతో చెప్పుకోరు, ఇతరులతో పంచుకోరు. అలానే కాకుండా వీరికి ఏంటంటే కనుక కోపం కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ కోపం వల్ల ఏంటంటే కనుక కొన్నిసార్లు అండి చాలా అంటే ఇబ్బందికి గురవుతారని చెప్పొచ్చు. తన కోపం తనకే శత్రువు అన్నట్టు ఈ కోపం వల్ల ఏంటంటే కనుక కొంచెం వీరు ఇబ్బందికి గురవుతారు. అలానే ఈ యొక్క అంటే తులారాశి వారు మనం చూసుకున్నట్టయితే మంచి అంటే స్వభావాన్ని కలిగి ఉంటారు. అమ్మ నాన్నకు చాలా విలువిస్తారు, గౌరవం ఇస్తారు. అలానే కాకుండా అమ్మ నాన్నను అంటే పై స్థాయిలో చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు కష్టపడ్డది చాలా, ఇక మేము ఉన్నాం కదా కష్టపడతామని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఈ తులారాశి వారు. అలానే ఏంటంటే కనుక జీవిత భాగ్యస్వామితో కూడా అండి చక్కగా అంటే ఇలా కలిసి ఉండటం, అలానే కాకుండా ఏంటంటే కనుక వారికి కూడా సపోర్ట్ చేయటం, నేనున్నా కదా అన్నట్టుగా ఏంటంటే ఒక ధైర్యం ఇస్తూ ఉంటారండి తులారాశి వాళ్ళు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని చెప్పొచ్చు. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మేమున్నాం, మీరు టెన్షన్ పడకండి అని వీరు చెబుతూ ఉంటారు. అంటే తులారాశిలో అందరు ఇలానే ఉన్నారని చెప్పలేమండి. కొంతమంది ఏంటంటే కనుక ఎవరి అంటే స్తోమతకు తగ్గట్టు వారు హెల్ప్ చేస్తూనే ఉంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అనమాట. ఒకరిని కించపరిచి మాట్లాడటం, ఒకరిని ఏంటంటే కనుక తక్కువగా చూడటం, ఒకరిని నీచంగా చూడటం, ఇలాంటి చేష్టలు మాత్రం తులారాశి వాళ్ళు అస్సలు చేయరండి. మంచి స్వభావంతో పాటు మంచి అంటే గుణగణాలు కూడా వీళ్ళలో ఉంటాయి. చాలా వరకు కూడా అద్భుతంగా వీరు రాణిస్తారు. వీరికి మంచి పేరుంటుంది. వీరి మాట తీరే ఏంటంటే కనుక అందరికీ నచ్చుతుంది. వీరు మాట్లాడే విధానం కావచ్చు, వీరు ఉండే పద్ధతి కావచ్చు, ఇదంతా కూడా అందరికీ నచ్చుతుంది అనమాట. చిన్న వయసులోనే ఏంటంటే వీరు మంచి గుర్తింపుని తెచ్చుకుంటారండి. మంచి గుర్తింపుని ఏంటంటే కనుక వీరు పొందుతారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుకనండి సంఘంలో కూడా మంచి గౌరవం అనేది ఉంటుంది. వృత్తుల పరంగా కూడా వీరు బాగా రాణించగలుగుతారు. వ్యాపారాల పరంగా కూడా ఏంటంటే కనుక బాగా రాణించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తులారాశి వారు ఏంటంటే కనుకనండి చాలా మంచి మనసు కలుగుంటారు. మెత్తటి హృదయాన్ని కలుగుంటారు. వెన్నలాగా కరిగిపోతూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మనకే వచ్చిందా అన్నట్టుగా ఏంటంటే కొంచెం బాధపడతారండి. కాకపోతే బయటికి చూపించరనమాట. తులారాశి వారు ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా అంటే సహాయం చేయటానికి వారి వంతు సహాయ శక్తుల ప్రయత్నిస్తారండి. అలానే ఏంటంటే ఎవరైనా బాధల్లో ఉంటే ఓదార్చడం, అలానే కాకుండా వారికి కొన్ని సలహాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. తులారాశి వారు నిజానికి చెప్పాలంటే మంచి వ్యక్తులండి. అలానే వీరి కోపం కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరిని బ్యాడ్ చేస్తుందన్నమాట. కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మాట్లాడే విధానం బాగానే ఉంటుంది. అలానే కాకుండా గౌరవం అండి, అంటే పెద్దలకు గౌరవం ఇవ్వటం, అలానే కాకుండా ఏంటంటే కనుక గౌరవంతో పాటు వీరు కూడా అక్కడ పేరుని సంపాదించుకుంటారు. వీరికి పెద్ద పెద్ద పరిచయాలు అంటే ఉంటాయండి. కొంచెం ఇలా మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులతో కావచ్చు, తెలిసిన వాళ్లతో కావచ్చు, ఇలా అంటే పొలిటికల్ పరంగా వీళ్ళకి ఏంటంటే కనుక పరిచయాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తుల పరంగా కూడా కొన్ని పరిచయాలు అనేవి వీరికి ఉంటాయి. ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక వీరు ఇంకా లైఫ్లో ఎదగాలని కోరుకుంటారు. కానీ కొంతమంది వీరిపైన ఉండే నరదిష్టి ప్రకారం కావచ్చు, వీరిపైన ఉండే కొంచెం చెడు ప్రభావం వల్ల ఏంటంటే కనుక ఎదగలేకపోతూ ఉంటారనమాట. ఎదుగుదల అనేది ఆగిపోతుందన్నమాట. ఈ నెల మనం బాగా సంపాదించుకున్నామంటే కనుక మళ్ళీ వచ్చే నెలలో ఏంటంటే కనుక కొంచెం సంపాదన తగ్గుతుంది. ఇదేంటంటే కనుక ఇలా అప్ డౌన్ అనేది ఖచ్చితంగా వీరి లైఫ్లో ఉంటుందండి. దానికి ఏంటంటే వీరు ఎక్కువగా నిరుత్సాహపడిపోవటం, అంటే కొంచెం ఏంటంటే కనుక వీరి యొక్క స్టెమినా కోల్పోవటం, ఇలాంటివి ఏంటంటే కనుక వీరు అంటే చూస్తూ ఉంటారనమాట. కానీ పైకి చాలా ధైర్యవంతులుగా కనిపిస్తారండి. లోపల అంత ధైర్యవంతులు కారని చెప్పొచ్చు. అంటే ధైర్యంగా ఉంటారు, అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక కొన్నిసార్లు వెనక్కి తగ్గుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక కొన్ని చోట్ల ముందుకు అంటే అడుగు వేస్తూ ఉంటారనమాట. ప్రతిదీ కూడా అండి ఆలోచించి చేసుకుంటారు. ఆలోచించి మాట్లాడే విధానం
విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు అంతా కూడా ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటారని చెప్పొచ్చు. కానీ వీరి ఆలోచన కావచ్చు, వీరి మనసు చెప్పేదంతా కూడా అది నిజమవుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే వీరండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి ఏంటంటే గనక 9, 10 తేదీల్లో 3 వార్తలు రాబోతున్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే తులారాశికి ఏంటంటేనండి ఇవి పెద్ద వార్తలు అని చెప్పొచ్చు. ఈ వార్తల వల్ల, ఈ శుభవార్తల వల్ల వీళ్ళకి ఏంటంటే గనక కొంచెం సంతోషకరంగా ఉంటుందన్నమాట. ఇవందరికీ జరుగుతాయండి అంటే గనక జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వారికి అయితే జరుగుతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ వార్తల వల్ల ఏంటంటేనండి మీరు కొంచెం హ్యాపీనెస్ అనేది మీకు ఉంటుంది. అలానే ఇదేంటంటే గనక ఎప్పటి నుంచో ఈ శుభవార్తల కోసం మీరు ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఈ శుభవార్తల వల్ల ఏంటంటే మీ జీవితం కొంచెం మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరేం చేయండి అంటే గనక గుర్తుపెట్టుకోండి, మీరు ఈ శుభవార్తలు వచ్చినప్పటికీ కూడా ఇంకా మీకు నరదిష్టి పెరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక నరదిష్టి పోవాలంటే మీరు ఆవుకు ఆహారం పెట్టండి. అంటే ఆవుని పూజించడం వల్ల, ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఏదైనా సరేనండి ఆహారం పెట్టవచ్చు. ఇదే పెట్టాలి, ఇలాగే చేయండి అని కాదు. మీకు నచ్చింది ఏదైనా సరే, పచ్చగడ్డి అంటే ఇలా మనం గడ్డి కావచ్చు, పచ్చగడ్డి కావచ్చు, లేకపోతే ఏంటంటే కనుక పచ్చని ఆకుకూరలు ఉంటాయి కదా అది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనమాట. ఏదైనా సరే మీరు ఆవుకు పెట్టవచ్చు. ఏది పెట్టినా కానీ ఆవు యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అంటే ఆవు అనుగ్రహంతో మీకు కొంచెం నరదిష్టి పోతుంది. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారండి. ఆవు 33 కోట్ల దేవతల యొక్క రూపం అనమాట. ఆవు యొక్క భాగమునందు భాగములో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఆవుకు ఆహారం పెడితే 33 కోట్ల మందికి దేవతలకు అంటే ఆహారం పెట్టినట్టు అనమాట. అలానే ఆవుకు నమస్కారం చేస్తే ఆ 33 కోట్ల మంది దేవతలకు మనము నమస్కారం చేసినట్టు. ఆవు పాదాలను తాకితే ఆ 33 కోట్ల మంది దేవతల యొక్క పాదాలు తాకినట్టు. కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. గోవు యొక్క ఆశీర్వాదంతో మనకుండే నరదిష్టి ఎంతో కొంత పోతుందన్నమాట. మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం. కాబట్టి మీరేంటంటే ఆవుకు ఆహారం పెట్టండి. మన ఇంటికి ఆవు ఏంటంటేనండి నార్మల్గా పల్లెల్లో ఉన్న వారికి అయితే ఆవులు ఇంటికే వస్తాయి, లేకపోతే గోశాలకు కూడా వెళ్ళేసి పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఒకటి ఇలా అనుకోండి మీ మనసులో, అంటే మీ తలరాత మారాలి, అలానే కాకుండా మీకు మంచి జరగాలి, అలానే మీకుండే నరదిష్టి అంతా కూడా పోవాలి అనుకుని పెట్టేసుకోండి, సరిపోతుంది. రిజల్ట్ని మీరే చూస్తారు. ఇక ఆ తర్వాత ఈ తులారాశి వారికి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా 3 శుభవార్తలు రాబోతున్నాయని. ఈ 3 శుభవార్తలు కూడా అండి కొంతమందికి ఇవి ఏంటంటే కనుక పెద్ద శుభవార్తలు అయి ఉండొచ్చు, కొంతమందికి ఇవి చిన్నవి అయి ఉండొచ్చు. కానీ ఈ వార్తలు అయితే ఖచ్చితంగా అందుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీకు ముందుగా వచ్చే శుభవార్త ఏంటంటే కనుకనండి, మీరు ఏదైనా సరే వస్తువు, వాహనం కొనాలనుకుంటున్నారు కదా, అది కొనుగోలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వస్తువు అంటే కనుక ఒక ఎలక్ట్రిక్ వస్తువు కావచ్చు, లేదంటే కనుక మన ఇంటికి సంబంధించిన వస్తువు కావచ్చు. వాహనం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలా అంటే 2 చక్రాల వాహనం కావచ్చు, 4 చక్రాల వాహనం కావచ్చు. ఇలా ఇవి ఏంటంటే కనుక ఖచ్చితంగా జరుగుతాయి. అందరికీ జరుగుతాయని మనం చెప్పలేం, కానీ కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఎవరికైతే ఈ కోరికలు ఉన్నాయో వారి కోరికలు ఇవి తీరుతాయి. అంటే అలానే ఏంటంటే కనుక ఇది ఒక పెద్ద వార్త అని చెప్పొచ్చు కదండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం, కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, ఇది పెద్ద వార్త అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులారాశిలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, సంతానం లేదని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేది వింటారు. ఇది కూడా వారికి ఒక పెద్ద శుభవార్త అనే చెప్పొచ్చు. ఈ వార్త వల్ల కూడా ఏంటంటే గనక వారు చాలా ఆనందంగా అంటే ఉంటారండి, ఆనందంగా ఎగిరి గంతేస్తారనమాట. కాబట్టి ఇది కూడా ఏంటంటే వారికి ఒక రకంగా ఇది పెద్ద వార్త అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఈ 2 జరుగుతాయి. ఇక అలానే కాకుండా ఏంటంటే తులారాశిలో ఉండే వాళ్ళు అంటే ఉద్యోగం కోసం, అంటే ఇలా చాలా ఉద్యోగాల కోసం మేమైతే ఇంటర్వ్యూకి వెళ్ళామండి, మాకు ఉద్యోగం రాలేదు, అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు, అసలు మాకు ఉద్యోగం వస్తుందో రాదో అని అయోమయ పరిస్థితులు ఇలా బాధపడిపోతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం కోరుకున్నది రాకపోవచ్చండి. ఇక్కడ మనకు ఏంటంటే కనుక కొంచెం గ్రహాలు నీచ స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే గ్రహస్థితి బాగుంటుంది, మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మనకు గ్రహాల బలంతో పాటు మన స్థితిగతి కూడా బాగుండాలి. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కావున ఏంటంటే కనుక మనం కోరుకున్నది రాకపోవచ్చు, మనం కోరిన ఉద్యోగమే రావచ్చు. ఇలా ఏంటంటే చిన్నదో పెద్దదో ఏంటంటే కనుక మనమైతే ఉద్యోగ ప్రాప్తి మనకు కలుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ 3 శుభవార్తలు కూడా మీకు అందుతాయండి. వీటి వల్ల ఏంటంటే మీకు అంటే కొంచెం హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. అలానే కాకుండా కొంచెం భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా అలానే ఈ 2 రోజులు కూడా అండి మీకు బాగుంటుంది. ఏంటంటే మీకు అంటే ఈ రోజులు అనుకూలిస్తాయి. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు.
చేయగలుగుతారు. అంత బాగుందని మనం చెప్పలేం, అలా అని మీకు అంత చెడుగా ఉందని కూడా మనం చెప్పలేమండి. ఒక మధ్య రకంగా ఉంటుందన్నమాట. ఒక 70% ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఇదేంటంటే మీకు మంచి ఫలితాలని చెప్పొచ్చు. ఏ పని చేసినా బాగా కలిసి రావటం, మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరు బాగుండటం, అలానే కాకుండా మీకు మంచి పేరు రావటం, అంటే తల్లిదండ్రుల పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోవటం, భార్యాభర్తల మధ్య అంటే ఉండే విభేదాలు తొలగిపోవటం, పిల్లల పరంగా బాగుండటం, విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణించటం, ప్రతిదీ కూడా అనుకూలించటం, ప్రతి పని కూడా ఏంటంటే మీకు విజయాన్ని చేకూర్చటం, పనులు అంటే సకాలంలో పూర్తి చేసుకోవటం, సంఘంలో మంచి గౌరవాన్ని మీరు పొందటం, అలానే కాకుండా అభివృద్ధి కూడా ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు, ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. అలానే ప్రేమికుల పరంగా బాగుంటుంది. విద్యార్థుల పరంగా కూడా పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు. అందరికీ కూడా అండి, అన్ని రంగాల వారికి అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. నష్టాలు అయితే కనిపించటం లేదు. మీకు కూడా ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి పోతాయి. అలానే మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందన్నమాట. కాబట్టి నరదిష్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా ఆవుని పూజించుకుంటే మంచి జరుగుతుంది. ఈ వార్తలతో ఏంటంటే కనుక ఈ 2 రోజులు కూడా హ్యాపీనెస్లో ఉంటారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆవుకు ఆహారం పెట్టండి.